హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సీనయ్య డబ్బు తీసుకొచ్చి ఇంటి ఓనర్కి ఇదిగోండి సార్ మీ రెంటు అని చెప్పి ఇస్తూ ఉంటాడు. చిల్లర బాగానే పోగి చేసినట్టున్నారే అని ఇంటి ఓనర్ అంటూ ఉంటాడు. ఇక సీనయ్య లక్ష్మి బాధపడుతూ ఉంటే, అయినా మీరు చిల్లర తెస్తే ఏంటి, ఇంకేం తెస్తే నాకేంటి, నాకు రావాల్సిన రెంటు వచ్చాయా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అని చెప్పి ఇంటి ఓనర్ ఆ డబ్బుని తీసుకొని, ఇదిగో శ్రీనివాసరావు, ఈసారి నుంచి నెల నెల రెంటు ఇవ్వాలి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెప్పి ఇంటి ఓనర్ చెప్తూ ఉంటే, మీరేం బాధపడకండి, వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ఏ నెల రెంటు ఆ నెలే కట్టేస్తాను అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు. సరే సరే, మాటలైతే బాగానే చెప్తావులే అని చెప్పి ఇంటి ఓనర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా వాణి, మా పరువు కాపాడావు, ఇంటి గౌరవాన్ని నిలబెట్టావు, ఏమిచ్చి నీకు రుణం తీర్చుకోగలమమ్మా అని సేనయ్య అంటూ ఉంటాడు. మీరు నాకు అత్త మామలు కాదు, అమ్మ నాన్నలు, మీలాంటి మంచి వాళ్ళు అమ్మ నాన్నలుగా దొరకటం నా అదృష్టం అని చెప్పాను కదా మావయ్య, మీరు నా రుణం తీర్చుకోవడం ఏంటి అని చెప్పి వాణి అంటుంది. ఈ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. కీర్తి కూడా నీలాగా ఆలోచిస్తే ఎంత బాగుండేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇద్దరు కోడళ్ళు ఒకేలా ఉండాలని లేదు కదా లక్ష్మి, కడుపును పుట్టిన ఇద్దరు కొడుకులే ఒకలా ఉండరు, అలాంటిది ఇంటికి వచ్చిన కోడళ్ళు మాత్రం ఒకలా ఎలా ఉంటారు అని లక్ష్మి అంటుంది. మీరు చెప్పింది కూడా నిజమేనండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు లక్ష్మి జానుకి ఫోన్ చేస్తుంది. జాను ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నాను జాను, నువ్వెలా ఉన్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను కూడా బాగున్నానమ్మా అని జాను చెప్తూ ఉంటుంది. అవును, రేపు వరలక్ష్మి వ్రతం కదా, కొత్తగా పెళ్ళైంది, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నావా జాను అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు అసలు ఆ విషయమే గుర్తులేదమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, పూజకు కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొచ్చుకొని రేపు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, తులసికి కూడా ఫోన్ చేసి గుర్తు చేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి జాను ఫోన్ కట్ చేస్తుంది. ఇక లక్ష్మి వెంటనే తులసికి ఫోన్ చేస్తుంది. తులసి, రేపు వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళ ఎవరికి కూడా నేను నచ్చట్లేదు, అలాంటప్పుడు నేను ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటానమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. పరిస్థితులు బాగుండి నువ్వు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే బాగుండేది అని చెప్పి లక్ష్మి అంటుంది. తప్పకుండా ఏదో ఒక రోజు అన్ని పరిస్థితులు చక్కబడతాయమ్మా, ఆ రోజు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి, ఉంటాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేసి బాధపడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి తులసి మాట్లాడుకుంటున్న మాటలను సిద్ధు దూరం నుంచి వింటాడు. లక్ష్మక్క ఫోన్ చేసి తులసిని వరలక్ష్మి వ్రతం చేసుకోమంటున్నట్టుంది. వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో పరిస్థితులు సరిగా లేవని తులసి చెప్తుంది. తులసితో ఎలాగైనా సరే రేపు వరలక్ష్మి వ్రతం చేపించాలి అని సిద్ధు మనసులో అనుకొని కిందికి వెళ్తాడు. అమ్మా అమ్మా అని చెప్పి విశాలాక్షిని పిలుస్తూ ఉంటాడు. ఏంటి సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా, రేపు వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకుంటున్నారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అదేం ప్రశ్న సిద్ధు, వరలక్ష్మి వ్రతం అనేది భర్తలు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండటం కోసం భార్యలు చేసుకుంటారు, అంటే ఈ ఇంట్లో పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అంటే భర్తలు భార్యల పక్కన కూర్చొని ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారమ్మా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును సిద్ధు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అయితే రేపు నేను తులసి కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాము అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మాకు ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చావు, ఆ అమ్మాయి నీతో కలిసి వరలక్ష్మి వ్రతం చేయడానికి వీల్లేదు సిద్ధు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. తులసి నా భార్యమ్మ, మీరందరూ మీ భర్తల పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నారో నా భార్య కూడా నా పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటారో చూస్తాను అని విశాలాక్షి మనసులో అనుకొని, నీ ఇష్టం వచ్చింది చేసుకో సిద్ధు అని విశాలాక్షి చెప్పడంతో, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు చాలా సంతోషంగా తులసి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. ఆంటీ, అంత ఈజీగా వరలక్ష్మి వ్రతానికి ఎలా ఒప్పుకున్నారు? సిద్ధు పక్కన ఆ తులసి కూర్చొని వరలక్ష్మి వ్రతం చేస్తుంటే నేను ఎంత బాధపడతాను అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అసలు రేపు ఆ తులసి సిద్ధు పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం చెయ్యదు కనిష్క, సిద్ధు పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం చేయబోయేది నువ్వే అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అత్తయ్య, ఎంత మంచి మాట చెప్పారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. తులసి పూజలో కూర్చోకుండా నేను చేస్తాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య అని కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు చాలా సంతోషంగా తులసి దగ్గరకు వెళ్ళి, తులసి రేపు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు విన్నది నేను చెప్పింది కరెక్టే తులసి, రేపు మన ఇద్దరం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అందుకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా అని తులసి అడుగుతూ ఉంటుంది. వాళ్ళను ఒప్పించే వచ్చి నీకు చెప్తున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క విశాలాక్షి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య తులసి రేపు వరలక్ష్మి వ్రతం చేయకుండా ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తులసి బట్టలు కనపడకుండా చేద్దామనుకుంటున్నాను అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. బట్టలు కనిపించకపోతే వ్రతం చేయకుండా ఉంటుందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. అది తెచ్చుకుందే 4-5 చీరలు. ఆ 4-5 చీరలు కనపడకుండా చేస్తే వరలక్ష్మి వ్రతంలో ఎలా కూర్చుంటుంది? వరలక్ష్మి వ్రతంలో కూర్చోవాలంటే మంచి బట్టలు ఉండాలి కదా, దానికి బట్టలు లేవు. అది మన దగ్గరకు వచ్చి బట్టలు అడిగే ధైర్యం చెయ్యదు. ఇక వరలక్ష్మి వ్రతం చేయకుండా ఉంటుంది కదా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ఆ తులసి తెచ్చుకున్న 4-5 చీరలు కనపడకుండా నేను చేస్తానత్తయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మ కనిష్క, సిద్ధు కంట పడకుండా చెయ్యి అని విశాలాక్షి చెప్తూ ఉంటే, నేను చూసుకుంటాను కదా అత్తయ్య అని కనిష్క ఎవరూ చూడకుండా తులసి రూమ్లోకి వెళ్ళి తులసి బట్టలు ఉన్న సూట్ కేసుని కనిపించకుండా చేస్తుంది. ఇక మరోవైపు జయనందన్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే, జాను ఈరోజు కాలేజ్లో ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంది సార్, పాత ఫ్రెండ్స్ అందరినీ కలిశాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నీ సంతోషమే నాకు కావాలి జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. అయితే మీరు ఇంకో పని చేయాలి సార్ అని జాను అంటుంది. ఏంటో చెప్పు జాను, నీ కోసం ఏదైనా చేస్తాను అని జయనందన్ అంటూ ఉంటాడు. అయితే మన ఇద్దరం షాపింగ్కి వెళ్దాం సార్ అని జాను అంటుంది. షాపింగ్కా, ఎందుకు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. రేపు వరలక్ష్మి వ్రతం, భర్తలు నిండు నూరేళ్ళు సంతోషంగా భార్యలతో కలిసి ఉండాలంటే వరలక్ష్మి వ్రతం చేయాలి సార్. మన ఇద్దరి జంట ఎప్పటికీ ఇలాగే కలిసి సంతోషంగా ఉండాలి. అందుకు మనం వరలక్ష్మి వ్రతం చేసుకుందాం సార్ అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను పద వెళ్దాం అని చెప్పి జయనందన్ అంటాడు. ఇక మరోవైపు వరలక్ష్మి వ్రతానికి బసవరాజు ఇంట్లో ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక తులసి వరలక్ష్మి వ్రతానికి రెడీ అవుదామని చెప్పి తన బట్టల కోసం చూసుకుంటూ ఉంటుంది. బట్టలు పెట్టుకునే సూట్ కేసు కనిపించకపోవడంతో పని మనిషిని పిలిచి, సూట్ కేసు ఇక్కడ ఉండాలి, మీరేమైనా చూసారా అని తులసి అడుగుతూ ఉంటుంది. మేమేం చూడలేదమ్మా, అసలు మీ గదిలోకే రాలేదు అని పనివాళ్ళు చెప్తూ ఉంటారు. నా సూట్ కేసు ఇక్కడ లేకుండా పోయింది, సూట్ కేసులోనే బట్టలున్నాయి, సూట్ కేసు లేకపోతే ఇప్పుడు నేను ఏ చీర కట్టుకుని వరలక్ష్మి వ్రతం చేయాలి అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఖుషి పాప తులసి దగ్గరకు వచ్చి, అమ్మా ఈరోజు ఇంట్లో పూజ ఉందంట కదా, అందరూ రెడీ అవుతున్నారు, మరి నువ్వు రెడీ అవ్వట్లేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా బట్టలు బ్యాగ్ కనిపించట్లేదు ఖుషి అని తులసి చెప్తూ ఉంటుంది. నాతో రామ్మా అని చెప్పి ఖుషి తులసిని తీసుకొని పూజా మందిరంలోకి వెళ్తుంది. అమ్మ ఇటు చూడు అని చెప్పి ఖుషి అమ్మవారి ముందు ఉన్న చీరను తులసికి చూపిస్తూ ఉంటుంది. తులసికి ఆ చీర చూడగానే ఆ చీర తన పుట్టింటి వాళ్ళు సారె కింద తెచ్చిన చీరని గుర్తుకు వస్తుంది. ఖుషి దీన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండే తీసుకొచ్చాడు తులసి అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది. ఇక తులసి ఆ చీరను పట్టుకొని సంతోషపడుతూ, మా అమ్మ కొన్న చీర తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. మనలో మనకి థ్యాంక్స్లు సారీలు ఏంటి తులసి, వెళ్ళు త్వరగా వెళ్ళి మీ అమ్మ నీకు సారెగా పంపించిన చీరను కట్టుకొనిరా, వరలక్ష్మి వ్రతం చేద్దాం అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి హడావిడిగా చీర తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ తులసి ఎట్టి పరిస్థితిలో వరలక్ష్మి వ్రతం చెయ్యలేవదు, ఎందుకంటే దాని దగ్గర ఎలాంటి చీరలు లేవు కాబట్టి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. అత్తయ్య ఈరోజు ఎలాగైనా సరే సిద్ధు నేను వరలక్ష్మి వ్రతం చేయాలి అని కనిష్క విశాలాక్షికి చెప్తూ ఉంటుంది. కనిష్క నువ్వేం బాధపడకు, నువ్వు సిద్ధువే వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక కనిష్క సిద్ధుతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నట్టు ఊహించుకుంటుంది. కనిష్క ఏం ఆలోచిస్తున్నావు అని విశాలాక్షి అడుగుతూ ఉంటే, ఏం లేదత్తయ్య, సిద్ధు నేను వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలా ఉంటుందా అని కలలు కంటున్నాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. భలే పిల్లవమ్మ నువ్వు అని చెప్పి విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి లక్ష్మి కొన్న చీరను కట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే సిద్ధు తులసిని చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే కనిష్క కూడా
తులసిని చూసి ఇదేంటి దీనికి చీరలు లేకుండా చేశాం కదా, ఇది ఈ చీర ఎక్కడి నుంచి తెచ్చి కట్టుకుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య అటు చూడండి, ఆ తులసికి చీరలు లేకుండా చేసినా కూడా అది వేరే చీర కట్టుకొని వస్తుంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. చీర కట్టుకొని వచ్చినంత మాత్రాన సిద్ధు పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటుందా? దాన్ని ఎట్టి పరిస్థితిలో వరలక్ష్మి వ్రతం చేసుకొనివ్వను, చూస్తూ ఉండు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నేను నమ్మకం మొత్తం మీపైనే పెట్టుకున్నాను, సిద్ధు నేనే వ్రతం చేయాలి అని కనిష్క చెప్తూ ఉంటుంది. సరే కనిష్క అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇక తులసి రెడీ అయి కిందికి రాగానే సిద్ధు తులసికి ఎదురు వెళ్ళి, తులసి ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక తులసి సిగ్గుపడుతూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక ఖుషి కూడా తులసి దగ్గరకు వెళ్ళి, ఫ్రెండు తులసే కాదు నువ్వు కూడా ఈ డ్రెస్లో చాలా బాగున్నావు, మీ ఇద్దరిని ఒక ఫోటో తీస్తాను అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. వద్దు ఖుషి అని తులసి అంటూ ఉంటే, పర్వాలేదు ఖుషి తీయి అని చెప్పి సిద్ధు ఫోన్ని ఖుషికి ఇస్తాడు. ఇక ఖుషి సిద్ధు తులసిని కలిపి ఫోటో తీస్తూ ఉంటుంది. అప్పుడే విశాలాక్షి వచ్చి టిప్ టాప్గా రెడీ అవ్వటం కాదు, వ్రతానికి సంబంధించిన పనులు చేయాలి, వెళ్ళి తోరణాలు కట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. తులసి నీకు నేను హెల్ప్ చేస్తాను రా, తోరణాలు కడదాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి గుమ్మానికి తోరణాలు కడుతూ ఉంటారు. ఇక తోరణాలు కడుతూ ఉంటే కనిష్క కోపంగా తులసి వైపు చూస్తూ ఉంటుంది. ఒసే తులసి నీకు భవిష్యత్తే లేకుండా చేస్తాను చూస్తుండవే అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక కనిష్క కిందికి చూసేసరికి కుర్చీ విరిగినట్టు కనిష్కకు కనిపిస్తూ ఉంటుంది. బామ్మ అటు చూడండి, తులసి ఎక్కిన కుర్చీ కాలు విరిగింది, కాసేపట్లో ఆ తులసి కుర్చీ మీద నుంచి పడి నడుములు విరుగుతాయి అని కనిష్క చెప్తూ ఉంటే, అప్పుడే కుర్చీ విరిగి తులసి కింద పడిపోబోతూ ఉండగా సిద్ధు తులసిని తన 2 చేతులతో పట్టుకుంటాడు. అది చూసి కనిష్క, బామ్మ, విశాలాక్షి షాక్లో ఉంటారు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కాసేపటి తర్వాత విశాలాక్షి వచ్చి, చిచి దరిద్రం అంతా కూడా ఇక్కడే చూడాల్సి వస్తుంది, పవిత్రమైన వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ కూడా ఏంటో ఇదంతా అని చెప్పి విశాలాక్షి అంటుంది. జారి పడిపోబోతుంటే పట్టుకున్నారు, కావాలని చెయ్యట్లేదు అని తులసి చెప్తుంది. నువ్వు కావాలని చేస్తావో అనుకోకుండా చేస్తావో ఎవరికి తెలియదులే అని విశాలాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పంతులు గారు వస్తారు. వరలక్ష్మి వ్రతానికి అన్నీ సిద్ధంగా అని చెప్పి అడుగుతూ ఉంటే, అన్నీ రెడీ చేశాను పంతులు గారు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. రెండమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకునే జంటలు వచ్చి ఇలా కూర్చోండి అని పంతులు గారు చెప్తూ ఉంటే, తులసి రా వెళ్దాం పూజ చేద్దాం అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఈరోజు పూజలో నీతో పాటు తులసి కూర్చోవట్లేదు, కనిష్క కూర్చుంటుంది అని విశాలాక్షి అంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, నాకు పెళ్ళైంది తులసితో, తులసి నేను వ్రతం చేస్తాము, కనిష్క నా పక్కన కూర్చోవటం ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం పంతులు గారు ఏం మాట్లాడట్లేదేంటి అని సిద్ధు అంటాడు. బాబు సిద్ధు, నువ్వు ఎవరి మెడలో తాళి కట్టావు అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఇంకెవరు, నా భార్య తులసి మెడలో అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అయితే నీ భార్యను తీసుకొచ్చుకొని ఈ పీటల మీద కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. రా తులసి అని చెప్పి సిద్ధు తులసిని లాక్కొని వెళ్ళి పీటల మీద కూర్చుంటాడు. మిగతా జంటలు కూడా వచ్చి కూర్చోండి అని పంతులు గారు చెప్పడంతో విశాలాక్షి, బసవరాజు అలాగే నీలిమ, మహేష్ కూడా వచ్చి పీటల మీద కూర్చుంటారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే తులసి, సిద్ధు పూజ చేస్తూ ఉంటారు. ఇక అదంతా చూసి కనిష్క తట్టుకోలేకపోతూ ఉంటుంది. అమ్మ కనిష్క బాధపడకు, ఈ సంవత్సరం సిద్ధుతో కలిసి నువ్వు వరలక్ష్మి వ్రతం చేయలేకపోతున్నావు, కానీ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నువ్వు సిద్ధువే వరలక్ష్మి వ్రతం చేస్తారు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక అలా పూజ చేస్తూ ఉంటే కాసేపటి తర్వాత వరలక్ష్మి వ్రతం పూర్తయిపోతుంది. వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వండి అని పంతులు గారు చెప్తూ ఉంటే తులసి వచ్చిన ముత్తైదులందరికీ వాయినాలు ఇస్తూ ఉంటే, విశాలాక్షి నీ కోడలు చక్కని చుక్కలా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు వింటున్న కనిష్క తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు, బసవరాజు గారు మీ అబ్బాయి సిద్ధుకి కొత్తగా పెళ్ళయింది కదా, వరలక్ష్మి వ్రతం కూడా పూర్తి చేయించారు, శోభన ముహూర్తం పెట్టమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పెట్టండి పంతులు గారు అని చెప్పి సిద్ధు అంటాడు. ఈరోజు సాయంత్రం దివ్యమైన ముహూర్తం ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు.